ఎవడిచ్చాడు హక్కు? హిందూ ధర్మం మీద, హిందూ మతం మీద, హిందూ సంస్కృతి మీద, మా ఆచారాల మీద కామెంట్ చేసే, విమర్శించే హక్కు, అధికారం ఎవడిచ్చాడు వీళ్ళకసలు? వీళ్ళ ధైర్యం ఏందో అర్థమవుతుందా మీకు? ఇతర మతాలను వీళ్ళు అనగలరా? ఒక మతం వాళ్ళు అనుసరిస్తున్నదే ఇంకో మతం వాళ్ళనేమన్నా అంటే అడ్డంగా నరికేస్తారు వచ్చి. ఇల్లు వెతుక్కుంటూ వచ్చేసి సఫా చేసేస్తారు. అది వాళ్ళకి తెలుసు. అందుకని ఆ మతాల జోలికెళ్లరు. 2 మతాల్లో ఒకటి వాళ్ళు ఆచరిస్తున్న మతమే, ఇంకో మతం జోలికొస్తే ఏమవుతదో వీళ్ళకి తెలుసు. అందుకని వాళ్ళ జోలికెళ్లరు. అంబేద్కర్ పేరు వాడుకుంటూ, దళిత కార్డ్ వాడుకుంటూ, అసలు దళితులు గాదు. ఈ సందర్భంగా దళిత సోదరులకు నేను పాదాభివందనం చేస్తున్నా నిజంగా. వీళ్ళందరూ రిజర్వేషన్ దోపిడీదారులు. మతం మారారు, వేరే మతాన్ని అనుసరిస్తున్నారు. మళ్ళీ హిందుత్వం మీద ఇట్లా విరుచుకుపడుతున్నారు. విద్వేషం పెంచుతున్నారు వాళ్ళ మాటలతో. విషం చిమ్ముతున్నారు. ఇతర మతాలను అనగలరా వీళ్ళు? అనరు గదా! అస్సలు అనరు గదా! అసలు ఇతర మతాల గురించి ఎవరైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా కనీసం భారతదేశంలో? ఉన్నది మాట్లాడినందుకే నూపుర్ శర్మ విషయంలో ఏం జరిగిందో చూస్తున్నాం గదా! ఇప్పుడు నాలాంటి దాన్ని ఈ మాత్రం మాట్లాడినా నన్ను గూడా టార్గెట్ జేస్తారు.